గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. 8వ వచనం నుంచి ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, అలాగే ప్రభువా నాయన వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయన మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీ యొక్క గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, న్యాయమైన మీ యొక్క పరిపాలనను బట్టి, తీర్పులను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. సమయంలో వాక్యాన్ని ప్రభువా ధ్యానించిన ఏంటుండగా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, మేమంతా ప్రభు విని గ్రహించి లోబడ్డానికి ప్రభా సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభా ప్రాధేయపడతా ఉన్నాం. సహాయం దయచేయండి ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఆయన విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మీ దీవెనలు ఆశీర్వాదాలతో నింపమని ప్రభా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక చిన్న పిల్లలు కొంతమంది ఆడుకుంటుంటే చూశాడట. అక్కడికి వెళ్ళి మీరేం ఆడుకుంటున్నారు అని ఆయన వాళ్ళని అడిగితే, ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారో వాళ్ళకి బహుమతి ఇస్తాము. ఇదిగో ఇక్కడ మా దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, ఆ కుక్క పిల్లని ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తే వాళ్ళకి బహుమతిగా ఇస్తాము అని చెప్పాడంట. అవునా, ఏంటి ఇటువంటి ఆటలు ఆడుతున్నారు? మన చిన్నతనంలోనైతే మేము అసలు అబద్ధాలే మాకు తెలియవు, మేము అసలు అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదంటే, అందులో ఒక అబ్బాయి లేచి ఆ కుక్క పిల్లని ఆయనకి ఇచ్చేసి పదండ్రా వెళ్ళిపోదాం అన్నాడంట. మీకు అర్థమై ఉంటుంది. అంటే మనం అబద్ధాలు ఆడడం అన్నదే పెద్ద అబద్ధం కదా. మనిషి అంటేనే చాలాసార్లు మనం అబద్ధాలు ఆడతాం, ఇలాగే కోపపడతాం. కోపం కూడా చాలా భయంకరమైంది. మనం మామూలుగా అంటే ఎక్కడ కోపపడాలో అక్కడ కోపపడం, ఎక్కడ కోపాన్ని మనం తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోం. నార్మల్గా అయితే నీతికి పట్ల నిజాయితీగా వాటి కోసం, న్యాయం కోసం మనం మాట్లాడాల్సి వస్తుంది, మన వాయిస్ రైజ్ చేయాల్సి వస్తుంది. కానీ అలాంటి టైంలో మనం కామ్గా వెళ్ళిపోతాం, మనకి ఎందుకు వచ్చిందని. కానీ వేరే మామూలుగా అనవసరమైన దగ్గర, మన ఇళ్ళల్లో వాటి దగ్గర చిరాకు పడుతూ ఉంటాం, అనవసరంగా కోపపడుతూ ఉంటాం. మనం మామూలుగా కూడా మన బిహేవియరే చాలా, దానికి తోడు మన పరిస్థితుల వలన, మన చిన్నప్పుడు ఏ విధంగా పెరిగాం దాన్ని బట్టి, మన చుట్టుపక్కల వాతావరణం, ఇవన్నీ కూడా వాటి మీద ప్రభావితం చూపిస్తాయి. ఇక్కడ మనం చూస్తే 8వ వచనంలో మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి అని ఉంది. వీళ్ళు అంటే కొలసి సంఘంలో మనం చూస్తే, లవొదికీయ సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు
వాళ్ళు తప్పుడు బోధలకి వాటికి ఆకర్షితులైపోయి, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు నమ్మి ఇలా చేయండి అలా చేయండి అంటే ఓకే వాళ్ళు లోపడుతున్నారు. ఈ పండగలు చేయండి, లేకపోతే సున్నతి పొందండి, లేకపోతే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైపు ఆ మొగ్గు చూపమంటూ చూపుతున్నారు అలాంటివి. కానీ అసలుది ఈ కోపము, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, బూతులు మాట్లాడడం ఇవన్నీ అవి కదా వదులుకొని మార్చుకోవాల్సింది. అవి పట్టించుకోవట్లేదు. అటువంటి వాటిని పట్టించుకోకుండా వీళ్ళేం చేస్తున్నారంటే మిగతావి ఈ పని చేయాలి, ఆ పని చేయాలని తప్పుడు బోధలు చేసేవాళ్ళు, వాళ్ళు చెప్తూ ఉంటే యూదులు ముఖ్యంగా అన్ని మినిస్టర్లు ఉండాలి అని ఏవేవో చెప్తా ఉంటే వాటికి లోబడిపోతున్నారు. అసలు వదిలేస్తున్నారు. సో మనం కూడా మనిషిగా మనకు కూడా ఇలాంటి స్వభావం ఉంటది. ఎక్కడైతే మనం అంటే నీతి విషయం, పాపం విషయం, వేషధారణ విషయం, అబద్ధాల విషయం, వీటన్నిటి విషయంలో మనకి అసహనం కలిపి రా రావాలి. యాక్చువల్‌గా అన్యాయం జరుగుతున్నప్పుడు, అవినీతి జరుగుతున్నప్పుడు, అలాంటి టైంలో మనం వాయిస్ రైజ్ చేసి చెప్పాల్సి ఉంటది. అప్పుడు అంటే దేవుడు ప్రేరేపించినప్పుడు మనం మాట్లాడాల్సి వస్తది. కానీ అటువంటి దగ్గర మనం ఏమవుతదో, ఎవరేమంటారో, మనకెందుకు అని అనుకుంటాం. కానీ చిన్న చిన్న విషయాల్లో అనవసరమైన అంటే కోప్పడాల్సిన అవసరం లేని దగ్గర కోప్పడతాం, ఆగ్రహం చెందుతాం. ఇవన్నీ కూడా అనవసరంగా మాటలు పారేసుకుంటాం, లేకపోతే బూతు మాటలు మాట్లాడేస్తా ఉంటాం. మీరు చూస్తే కొంతమంది ఈవెన్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం వాళ్ళు అనేక మంది మనం కూడా చాలాసార్లు అనవసరమైన విషయాల్లో కోప్పడిపోయి ఉంటాం. మాటలు కూడా బూతులు మాట్లాడేసి ఉంటాం చాలాసార్లు. చాలాసార్లు మనం ఆగ్రహం తెచ్చుకొని ఉంటాం, దూషించి ఉంటాం అనేక మందిని. సో అటువంటి దుష్ట స్వభావాన్ని మనం ప్రకటించి ఉంటాం అనేక సార్లు. ఆ స్వభావం మనలో ఉంటది. అయితే దీన్ని ఎలాగ మనం ఎలాగ దీన్ని కంట్రోల్ ఎట్లా చేసుకోవాలా అన్నది చాలా మందికి చాలా పెద్ద ప్రశ్న. ఎలా కోపం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలండి అన్నది, లేకపోతే ఈ బూతు మాటలు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలన్నది బైబిల్ ఏం చెప్తుంది? 8వ వచనం ప్రకారం చెప్పండి. మనం ఈ కోపం కంట్రోల్ చేసుకోవడానికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలా, లేకపోతే ఎలా? 8వ వచనం ప్రకారం మానసిక నిపుణులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కోపం అసలు తగ్గించుకోలేకపోతున్నానని వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలా, లేకపోతే ట్రైనింగ్ అవ్వాలా? చెప్పండి. మనకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మానసిక నిపుణులు వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా. 8వ వచనం ప్రకారం ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? విసర్జించమనుంది. అంటే పుట్టివేయండి, అంటే పక్కన పెట్టేయాలి. ఎలాగా? అదే కుదరట్లేదు కదా. పక్కన పెట్టమని, విసర్జించమని బైబిల్ వాక్యం చెప్తుంది. కానీ మనకు కుదరట్లేదు. కారణం ఏమై ఉండొచ్చు చెప్పండి? ఈ కొలసీ సంఘంలో ఉన్న సమస్య ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రకారం అదే రీజన్ మన జీవితాల్లో కూడా ఉంటది. కారణం ఏంటి చెప్పండి? ఎందుకు విసర్జించలేము? విసర్జించట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే వాటన్నిటిని అసలు కంప్లీట్ గా పక్కన పెట్టేయాలని చెప్తుంది. బూతులు మాట్లాడకూడదు, అనవసరమైన వాటి విషయం కోప్పడకూడదు, ఆగ్రహం చెందకూడదు, ఆ ఇతరులని దూషించకూడదు. ఇవన్నీ తెలుసండి, కానీ కంట్రోల్ ఎలా చేసుకుంటాం? బైబిల్ ఏమో విసర్జించమని చెప్తుంది. ఎలా మరి? ఎలా విసర్జించాలి? ఎందుకు విసర్జించలేకపోతున్నాం? ఎవరైనా చెప్తారా? ఎందుకు మనం విసర్జించలేకపోతున్నాం వీటిని?
కోపం ఎందుకు పోవట్లేదు, ఆగ్రహం ఎందుకు పోవట్లేదు, ఇతరులను దూషించడం, ఒక్కొక్కసారి బూతు మాటలు మాట్లాడడం ఎందుకు పోవట్లేదు? ఎందుకు అయి ఉండొచ్చు? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, కొలసి లవదీకీయ సంఘాల్లో చూస్తే వాళ్ళు తప్పుడు బోధకులు, వాళ్ళు చెప్పే వాటిని ఇవి పాటించండి, అవి చేయండి, ఈ పండగలు చేయండి, ఇవన్నీ చేయండి అంటే బాగా చేస్తున్నారు. కానీ ఇవి పట్టించుకోవట్లేదు. కారణం ఏంటి చెప్తారా? మనం ఎప్పుడు దేనిని ఎక్కువగా పట్టించుకోం చెప్పండి? ఏదైనా విషయాన్ని మనం కొన్నిసార్లు పట్టించుకోం. అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే పట్టించు. ఆ అంటే ఏంటి, ఇవన్నీ వదులుకోవాలన్నది ప్రాముఖ్యం అని మనం అనుకోం. కానీ సాయంత్రకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనందరం కూడా వీటన్నిటిని ఎప్పుడో మన జీవితాల్లో మనం చేసే ఉంటాం. అనేక సార్లు, ఒక్కసారి కాదు. ఇళ్లల్లోనే భార్యాభర్తలు అవ్వచ్చు, పిల్లలు తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే చుట్టాలు అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎక్కడైనా సరే నోరు జారిపోతాం, దూషించేస్తాం, ఏదో మాట్లాడటం, కోప్పడిపోతాం, సడన్ గా వేరే వాళ్ళ మీద మాట్లాడేస్తాం. ఈ రోజుల్లో అయితే బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఇంగ్లీష్ బూతులు మాట్లాడతారు, లేకపోతే పల్లెటూరు వాళ్ళు అయితే తెలుగులో మాట్లాడతారు. అంతే తేడా, అందరూ ఒకటే. సో కాబట్టి ఇవి వదులుకోవాలి. పండగలు చేయడం, లేకపోతే ఈ ఆచారాలు పాటించడం అవి ముఖ్యం కాదు. ఇవి మనం వదులుకోవాల్సింది, కంప్లీట్గా వదులుకోవాలి. సో అది బైబిల్ చెప్తుంది. అయితే మనకి అసాధ్యం అని మనకు తెలుసు వదులుకోవడం. అప్పుడు మనకి ఏం గుర్తు రావాలా చెప్పండి? మనకు అసాధ్యం అన్నప్పుడు ఏం గుర్తు రావాలా? మనం వదులుకోలేము, ఎప్పుడో ఒకట బయటపడతా ఉంటది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఒకవేళ మనం దేవునికి సంబంధించిన వాళ్ళం అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు కంపల్సరీగా. అంటే ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది యేసు ప్రభు వారిని తండ్రిగా, రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించారో అలాగా వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనకి సంబంధం ఉండదు. సో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు కాబట్టి ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో వాళ్ళ జీవితంలో, వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి మనం శరీర సంబంధం కాం అని అర్థం చేసుకోవాలి. సో మనం ఆత్మానుసారమైన జీవితం జీవించడానికే యేసు ప్రభు వారిని నమ్ముకున్నాం. సో కాబట్టి శరీరానుసారమైన జీవితాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేయాలి, కంప్లీట్గా పక్కన పెట్టడానికి ఇష్టపడాలి. దానికోసం ప్రార్థన చేయాలి, దానికోసం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రతిరోజు మనకు దొరకాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఉదయం సాయంత్రం ఎప్పుడు దొరికిన సమయం దొరికితే అప్పుడు కంప్లీట్గా మనం దేవుని మీద ఆధారపడి బ్రతకాలన్నది మనం అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. చూడండి, సో మనం అందరం కూడా యేసు ప్రభు వారి శరీరంలో భాగం. చాలాసార్లు మనకి ఈ సత్యాలు గుర్తుంటాం, ఎందుకంటే మనం వాటిని ప్రాముఖ్యంగా తీసుకోం. మనకి ఇహలోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ప్రాముఖ్యం. కాబట్టే మనకి నిజమైన జయ జీవితం దొరకట్లేదు, నిజమైన క్రైస్తవ జీవితం జీవించే అవకాశం దొరకట్లేదు.
సో వీటన్నిటిని ఎవరు పక్కన పెట్టాలి, ఎవరు విసర్జించాలి? కోపం, దుష్టత్వం, దూషణ, బూతులు ఇవన్నీ ఎవరు విసర్జించాలి చెప్పండి? ఎవరిని విసర్జించమని ఉంది? మనము విసర్జించాలి. మనమే విసర్జించాలి. అంటే ఏంటి? మనమే పక్కన పెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు అప్పుడు. మనమే ప్రాముఖ్యం కాదని అప్పుడప్పుడు బ్రదర్ ఇవన్నీ వాళ్ళు అప్పుడు వచ్చేస్తాయి బ్రదర్ అని అంటే ఇంక మనం దాని ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. వీటి నుంచి కంప్లీట్ గా విడుదల పొందాలన్నది అన్నదే మనకి మన మనసులో ఉండట్లేదు. అందుకనే మనకి ఇటువంటి జీవితం దొరకట్లేదు. సో మనం ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడి వీటన్నిటి నుంచి కంప్లీట్ గా విడుదల కావాలని మనం ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఒకవేళ ఎవరైనా మనకు పగవాళ్ళ, లేకపోతే మనల్ని తిట్టారు, లేకపోతే మనల్ని అవమానించారు, లేకపోతే యేసు ప్రభు వారిలో మనం ఉంటున్నప్పుడు దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలని తీర్మానించుకున్నప్పుడు చాలా మంది సొంతోళ్ళే, స్నేహితులే మనకి పగవాళ్ళలాగా అయిపోవచ్చు. మనల్ని పక్కన పెట్టొచ్చు, వాళ్ళు మనల్ని తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏవన్నా చేయొచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో ఏంటంటే మనం పోరాడేది శరీర సంబంధులతో కాదు, ఆత్మ సంబంధమైన అంధకార సంబంధమైన వాళ్ళతో, ఆ యొక్క శక్తులతో మనం పోరాడుతున్నామని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. సో మన పోరాటం వీళ్ళతో కాదు, శరీరానుసారమైన శరీరాలతో కాదు. మన పోరాటం అంతా ఆ బిహైండ్ ఎవరైతే మనల్ని తిడుతున్నారో వాళ్ళ వెనకున్న శక్తులు, ఎవరైతే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని వాడుకొని మన పట్ల మనల్ని అవమానించడానికి, మనల్ని తగ్గించడానికి వాళ్ళు బిహేవ్ చేస్తారో, వాళ్ళు బిహేవ్ చేయడానికి కారణం వాళ్ళు అపవాదికి లొంగిపోవడం వల్ల, లోకానుసారమైన జీవితం జీవించడం వల్ల, శరీరానుసారమైన జీవితం. కానీ మనం క్రైస్తవులుగా మన పోరాటం శరీర సంబంధులతో కాదు, మన పోరాటం ఆత్మ సంబంధమైన వాళ్ళతో. కాబట్టి అంధకార సంబంధమైన వాళ్ళతో, ఆ అధికారులతో, వాళ్ళతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం ఎవరిని కోప్పడాల్సిన అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు, బూతు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. వీటి నుంచి విడుదల పొందాలి. ఈ ముఖ్యం. ఇది వదిలేసి నేను అలా పండగ చేస్తా, పలానా రోజు నాన్ వెజ్ తిన్ను, ఈ రోజుల్లో నేను చీరలుగా ఓన్లీ ఈ చీరలే కట్టుకుంటా, ఇటువంటి బట్టలు వేసుకుంటా, లేకపోతే ఇలాగా నేను వెజ్జే తింటా, లేకపోతే ఇలాంటివన్నీ ముఖ్యం కాదు. విడుదల పొందాల్సింది వీటి నుంచి, కోపం నుంచి, ఆగ్రహం నుంచి, దుష్టత్వం నుంచి, ఇతరులను దూషించడం, బూత్ మాటలు మాట్లాడడం మనందరికీ ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం బ్రాటప్ అవ్వచ్చు, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పెరిగినప్పుడు మన స్నేహితులు, వాళ్ళ భాష, లేకపోతే వాళ్ళు అయి ఉండొచ్చు, లోపల మనలో కూడా ఉంటది అటువంటిది. మనం కూడా అటువంటి వాళ్ళమే. కాబట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకొని ఇంకా 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 మాట్లాడుతూ ఉంటాం. మనం బయట చూస్తే భయంకరంగా మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు, బయట మనుషుల్ని చూసినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు ఎక్కువ ఎటువంటి బిహేవియర్ మనకు కనిపిస్తుంది. వాళ్ళలో ఉండడానికి ఉంటది, ఎందుకంటే వాళ్ళకి దేవుని భయం లేదు, లేకపోతే ఇలాగాయి. కానీ క్రైస్తవులు కూడా మీరు చూడండి, క్రైస్తవులు కూడా చర్చెస్ లో వాటిల్లో కొట్టుకునే వాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు, లేకపోతే సంఘ కాపరులు అనేవాళ్ళు రకరకాలుగా సంఘాల్లో కొట్టుకోవడం, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం మనం చూస్తున్నాం. వాటి నుంచి కదా ముందు విడుదల పొందాలి క్రైస్తవుడు అనేవాడు కదండి. క్రైస్తవులుగా మనం ప్రపంచానికి ఏం చూపిస్తాం? వాళ్ళు మనల్ని చూసి వీళ్ళు ఎందుకింత సౌమ్యంగా, నెమ్మదిగా, సాత్వికంగా ఉన్నారు అని వాళ్ళు అర్థం చేసుకొని యేసు ప్రభు వారి వైపు వాళ్ళు ఆకర్షింపబడాల. ఇటువంటి బిహేవియర్ చూసి వాళ్ళు ఆకర్షింపబడాల. ఇది ముఖ్యం.
ఇది అర్థం చేసుకోవాలా. చూడండి 9వ వచనంలో, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. కిందకి చెప్పా ఇల్లస్ట్రేషన్‌లో. ఎవరు ఎక్కువ అబద్ధాలు ఆడితే వాళ్ళకి ఒక్కొక్క బహుమతిగా ఇస్తా ఉంటే లాస్ట్‌కి పెద్దాయనకి ఎక్కువ ఆ బహుమతి ఎళ్ళిపోయింది. సో, కాబట్టి మనకు సహజంగానే ఊరకనే అబద్ధాలొచ్చేస్తాయి. చూడండి నార్మల్‌గా ఫోను జేసి ఎక్కడున్నావంటే, మనం ఒక దగ్గర ఉంటాం, ఇంకో దగ్గర ఉన్నాం అని జెప్తుంటాం. సో, అలాగ సహజంగా మన మాటల్లో, వాటిల్లో అలవాటైపోయి ఉంటది చిన్నప్పటి నుంచి. లేకపోతే రకరకాలుగా మన స్వభావం. కానీ వాటన్నిటి నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలి. వాటిని పక్కన బెట్టాలి. అటువంటి స్వభావం నుంచి బయటపడాలన్నది మనకుండాలి. సో, లోపల మనం చనిపోయేంత కాలం ఈ స్వభావం అన్నది లోపల ఉంటది. కానీ ప్రతిరోజు మనం దేవుని మీద ఆధారపడడం వలన, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడం వలన వీటి నుంచి విడుదల పొందే పొందుతాం. సంపూర్ణంగా విడుదల పొందుతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆహ్, వీటన్నిటిని పరిత్యజించి అంటే అసలు సంపూర్ణంగా విసర్జించాలి, పరిత్యజించాలి. ఈ భాష చాలా ప్రాము ప అంటే చూడండి చాలామంది ఆహ్, మనం రేపటి నుంచి ఇటువంటి సాదా సీదా బట్టలే యేసుకుంటాను, లేకపోతే ఇలాగ సింపుల్‌గా బ్రతుకుతాను అనుకునే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. వాళ్ళు ఈ లోకపు ఆకర్షణలకి వాటిని పరిత్యజించి ఉంటారు. విడిచిపెట్టుంటారు. సో, అలాగా మనం కూడా ఈ కోపం, ఆగ్రహం, అబద్ధాలు మాట్లాడడం అన్నది. అబద్ధాలు మాట్లాడడం అన్నది చాలా అంటే మనకి చాలా మందికి క్రైస్తవులకి ఇంక విడుదల దొరకని ఒక ఏరియా. మనం నేనసలు అబద్ధం ఆడనండి అంటే అదే పెద్ద అబద్ధం. కదా! నార్మల్‌గా. సో, కాబట్టి ఆహ్, అబద్ధాల నుంచి వాటి నుంచి బయటపడడం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఆ బిహేవియరు, ఆ మాటలు మాట్లాడితే అబద్ధాలొచ్చేయడం వీటన్నిటి నుంచి సంపూర్ణంగా విడుదల పొందాల్సిన అవసరం ఉంది. ఇది మనం క అర్థం జేసుకోవాలి. చూడండి, జ్ఞానము కలుగు నిమిత్తం. ఎందుకంటే వీటిని విడుదల పొందకపోతే దేవుని జ్ఞానం దొరకదు. దేవుని యొక్క కనువిప్పు అంటే వీటి నుంచి విడుదల పొందితేనే గాని దేవుని యొక్క వాక్యం లేకపోతే దేవుని చిత్తం అర్థం అవ్వడం, దేవునికి దగ్గర అవ్వడం జరగదు. దేవుని జ్ఞానాన్ని కోల్పోతాం. సో, అంటే దేవుడు మనకిచ్చే జ్ఞానం ఆయన ఆయన జ్ఞానాన్ని, ఆయన ప్రేమని, ఆయన సంతోషాన్ని, ఆయన సమాధానాన్ని మనకివ్వడానికి మనం చదివాం చాలా సార్లు గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో. చదువుతారా ఒకసారి? 5వ అధ్యాయం కొన్ని వచనాలు 22, 23 ఆ తర్వాత ముందు 17 నుంచి చదవండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆ! చూడండి. అంటే దేవుని రాజ్యం దొరికే అవకాశం లేదు. అంటే ఎంత ప్రాముఖ్యమో చూడండి. మనకి ఇయన్నీ అది సహజమే అని మనం పట్టించుకోకుండా వదిలేస్తాం. మనం ఏంటంటే ఏది ప్రాముఖ్యమో, ఏది ప్రాముఖ్యం కాదో తెలీదు మనకి. కదా! వీటి నుంచి విడుదల పొందాలి. వీటిని పక్కన బెట్టాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు.
జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఆ, చూడండి, నిజంగా జ్ఞానం కలిగి దేవుని జ్ఞానం కొద్దిగా దొరికితే మన భాష, మన జీవితం అంటే స్లోగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చేస్తాడు. 14వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. చూడండి, అంటే జ్ఞానం దొరకాలంటే అంటే జ్ఞా నిజమైన జ్ఞానం దొరికితే నిజమైన క్రైస్తవ బిహేవియర్ అంటే మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, మన మాటల ద్వారా లేకపోతే మన బిహేవియర్ ద్వారా అనేక మంది ఆకర్షింపబడతారు, యేసు ప్రభు వారిని తెలుసుకుంటారు. మన భాష, మన నడవడిక, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు దేవుని ప్రేమను ఇతరులకు చూపించాల్సిన అవసరం ఉంది కదా. అనేక మంది చూసుంటారు క్రైస్తవుల్ని చూసి, పాత రోజుల్లో అయితే క్రైస్తవులు చూసి స్టూడెంట్స్ వాళ్ళు క్రిస్టియన్ నిజంగా విశ్వాసులు విద్యార్థులు ఆ విధంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు తోటి విద్యార్థులు చూసి ఏంటి వీళ్ళు వేరేగా ఉన్నారని రాజ్ కుమార్ రామచంద్రన్ అని ఒక ఆయన ఇప్పుడు ఆయన దేవుని సేవకుడు. ఆయన వేరే మతానికి చెందినవాడు. పూజలు పునస్కారాలు చేసుకునే ఆయన తోటి ఆఫీసులో పనిచేసే ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ చూసి, ఆయన్ని చూసి బిహేవియర్ చూసి, ఆయన చెప్పిన మాటలు విని బైబిల్ చదివి ఆయన జీవితం మార్చి ఆయన మొత్తం ఆయన జీవితం, ఆయన కుటుంబం మొత్తం మారిపోయింది. ఆయన దేవుని సేవకి సమర్పించుకున్నాడు. ఎంత అంటే శక్తివంతమైన పరిచర్య చేస్తా ఉన్నాడు. అంటే ఆయన జీవితం వెనక ఒక పవర్ఫుల్ గా శక్తివంతమైన ఒక జీవితం ఉంది. సింపుల్ గా కనిపించవచ్చు ఆ అబ్బాయి బయట చూస్తే, కానీ ఒక మంచి దేవ సేవకుణ్ణి ప్రపంచానికి చూపించే అవకాశం ఆ అబ్బాయికి దొరికింది. సో కాబట్టి మనం వీటన్నిటి నుంచి సంపూర్ణంగా విడుదల, ఇవి ప్రాముఖ్యమైనవి, ఇవి మనం పట్టుకోవాలి. వీటిని పట్టించుకోకుండా మనం ఏదో పరిచర్య చేస్తున్నాం, లేకపోతే కార్యక్రమాలు చేస్తున్నాం, లేకపోతే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం, నేను చర్చిల్లో వాయిద్యాలు వాయిస్తాము, లేకపోతే పాటలు పాడతాము, లేకపోతే వాక్యం చెప్తాము, లేకపోతే ఇవి చేస్తాము అవి చేస్తాము అనుకోవచ్చు. మేము చాలా నియమనిష్టలతో ఉంటాం అనుకోవచ్చు. కానీ మన భాష ఎట్లా ఉంది, మన నడవడికి ఎలా ఉంది, మనం ఊరకొరకనే అందరి మీద కోపడుతున్నావా, దూషిస్తున్నావా, లేకపోతే చిరాకు పడుతున్నావా, హస్బెండ్ మీద వైఫ్, వైఫ్ మీద హస్బెండ్, రకరకాలుగా ఇళ్లల్లో చిన్నలు పెద్దలు ఒకళ్ళొకళ్ళు పరిస్థితి ఎలాగుందన్నది మనం ఆలోచించుకొని నిజమైన క్రైస్తవ కుటుంబంగా మన ప్రపంచానికి మనం యేసు ప్రభువాన్ని చూపించే క్రైస్తవులుగా మనం జీవించాల్సిన అవసరం ఉంది కదా. 11వ వచనం కూడా చదువుదాం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటని పొందకపోవటని భేదం లేదు. అంటే సున్నతి పొందిన వాళ్ళు వీటికన్నా కూడా పరదేశి, లేకపోతే స్వతంత్రుడు, అవన్నీ ఏమి లేదు. అందరూ యేసు ప్రభు వారిలో ఆయన యేసు ప్రభు వారు మనందరిలో ఉన్నారని మనం అర్థం చేసుకొని ఆయన శరీరంలో మనం పాలిభాగస్తులం అని అర్థం చేసుకొని వీటికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వీటన్నిటి నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది. నిజమైన క్రైస్తవ జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కూడా అనేక మంది క్రైస్తవులు అనబడే వాళ్ళలాగా మనం మోసపోతాం. చివరి దినాల్లో ఇటువంటి మోసం ఎక్కువ అయిపోతుందని మనకు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటికి ప్రాముఖ్యత ఇచ్చి వీటి నుంచి సంపూర్ణ విడుదల పొందాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మనం క్రైస్తవులమే అంటాం. మన భాష చూస్తే ఒక్కొక్కసారి ఓ ఈయన క్రిస్టియనేనా అనిపిస్తుంది. మన కోపం చూస్తే అట్లా అనిపిస్తుంది. కాబట్టి చాలా అంటే చిరాకు పడిపోతాం ఒక్కొక్కసారి. ఇలాంటివన్నీ పోవాలి. వాటి నుంచి విడుదల పొందాలని మనకు తెలీదు. సైతాన్ మోసం చేసి మనకి నిత్య జీవం దొరకకుండా చేసేస్తాడు. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు. మీరేమన్నా చెప్పాలనుకున్నా చెప్పచ్చు.
ఎవరికి ఏమి సందేహాలు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముచ్చు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వోన్నతుడానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి కొలసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తండ్రి మరి కొన్ని వచనాలు నాయన మరి మేము ధ్యానించుకొని ఉన్నాం ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయా నాయన మరి మానవునిగా తండ్రి మరి ఆ యొక్క స్వభావంలో తండ్రి మరి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ప్రభా మరి కొన్ని నాయన మరి ఉండిపోయి ఉన్నాయి నాయన మరి అవి ఎంత ప్రాముఖ్యమైనవో తండ్రి మీ యొక్క రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోలేని పరిస్థితిలో తండ్రి మరి ఇటువంటి కొన్ని విషయాలు నాయన మరి మమ్మల్ని నెట్టివేసే స్థితిలో ప్రభా మరి ఉన్నాయి కనుక ప్రభా నాయన ప్రతి ఒక్కరూ కూడా నాయన వీటిని నాయన మరి విడిచిపెట్టడానికి పరిత్యజించడానికి ప్రభా నాయన మరి మీ యొక్క కృపా సహాయం దయచేయండి ప్రభా. అయా నాయన మాకు వేరే ఆధారం లేదు తండ్రి, వేరే మార్గం కూడా లేదు ప్రభా. ఆత్మ ద్వారానే నాయన శరీర క్రియలను ప్రభా మరి మేము చెప్పవలసిన వారంగా ఉన్నాం తండ్రి. మీ యొక్క ఆత్మ సహాయం ద్వారానే నాయన మరి ఈ యొక్క శరీరాన్ని ప్రభా మరి లోపరుచుకోగలం నాయన. అయా తండ్రి మరి మీలో ప్రభా మరి నివసిస్తున్నాం అనేటువంటి గ్రహింపును ప్రభా మేము కలిగి అయా నాయన మరి ఏవైతే నాయన మరి ప్రాముఖ్యమని నాయన మరి అనుకుంటామో అవి కాదు కానీ ప్రభు అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి అయా నాయన మా యొక్క హృదయంలో నుంచి మొదలయ్యేటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో నాయన ఈ వీటికి నాయన మరి ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యతను ఇచ్చి వీటి నుంచి సంపూర్ణంగా నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన విడుదల పొందాలని ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మొరపెట్టి వేడుకుంటున్నాను ప్రభు. అయా నాయన ఎవరికి వారమే తండ్రి మరి వీటిని మేము విడిచిపెట్టవలసి ఉన్నది ప్రభు. అయా వీటిని వదులుకోవాల్సి ఉన్నది నాయన. అయా మీ యొక్క ఆత్మ సహాయము తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువ. అయా మీలో తండ్రి మరి సంతోషకరమైన జీవితాన్ని ప్రభువ మరి మీకు లాగా నాయన మరి ప్రతి ఒక్కరూ జీవించగలిగే కృప మాకు దయచేయమని ప్రభా నాయన మరి వీటన్నిటి నుండి విడుదల పొంది ప్రభా మీలో సమాధానాన్ని కలిగిన ఆయన జీవించేలాగున నాయన ప్రతి ఒక్కరికి నాయన మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని అయా ఇచ్చిన ప్రార్థన చేసిన ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.